నాని, నేను బాగానే ఉన్నాను. మీరింకా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను లేను కదా, బాగానే ఉంటారులే. మీకు కావాల్సింది అదేగా. నా కోసం వెతక్కండి. కోడలు ఆరోగ్యం జాగ్రత్త. దానికి నా గోల వదిలిపోయింది కాబట్టి తగ్గిపోతుంది అనుకుంటున్నాను. ఇట్లు మీ అమ్మ. ఏంటంటే ఏంటి ఇదంతా? నలుగురిలో ఆవిడేమో మంచిది అనిపించుకోవాలి, నేనేమో గయ్యాలు నవ్వాలనే కదా ఆవిడ ఉద్దేశం. నెమ్మదిగా ఎందుకు ఆవేశపడిపోతున్నావు? అసలు బెడ్ మీద ఎవరు రమ్మన్నారు? మందులు వేసుకున్నావా? అమ్మకు మందులు ఇచ్చావా? నా సంగతి తర్వాత. నిన్నటి నుంచి మీరే సరిగ్గా తినలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను అమ్మ గురించి. ఈ ఎఫ్ఐఆర్ కాపీ చంటిబాబాకి ఇచ్చొస్తాను. పోలీస్ కంప్లైంటా? ఎందుకు డాడీ? సగం పరువు ఇంట్లోంచి వెళ్ళి ఆవిడ తీసింది, మిగిలింది మనం తీసుకోవాలి కదా. మాధవి, ఆ పనేదో రాకీ గాని పంపించి నేను చేపిస్తాను. ముందు కాలు కడుక్కుని రండి, తిందురు గాని. రాకీ, చంటాదా ఏంట్రా అక్క? చంటట్లేడా అక్క? స్నానం చేస్తున్నాడు లోపల. రా కూర్చో. అవును, మన బేబమ్మ జంపటగా ఏమన్నా తెలిసిందేటి? లేదక్క. ఇంకే వస్తుందిలేరా. సర్లేదా కూర్చో. పర్లేదు అక్క, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. సర్లే. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మతియా, దాని జిమ్మతియా, అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మతియా, దాని జిమ్మతియా. ఎవడ్రాది? ఓరి పిల్ల సచ్చినోడా, సిగరెట్లు కూడా మొదలెట్టావా? నీ వయసు ఎంత, లోకం ఎంత? సచ్చినోడా, బుద్ధిగా చదువుకుంటున్నావు అనుకుంటే బయటికి వెళ్ళి చేసే పని ఇయ్యా. ఆపండి. ఎవరండి మీరు? ఎవరనుకుని కొడుతున్నారు? సిగరెట్ బాసిన పడదు, మీకు కూడా మంచిది కాదండి. స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజూరియస్ హెల్త్ అని మాకు తెలుసు. అయితే మాత్రం ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారా? అంతా మీ ఇష్టమేనా? మందు సిగరెట్ కామనే. మందు కూడా ఉందా? అబ్బే, జస్ట్ వారానికి 2-3 సార్లు అంతే. ఇంట్లో తెలుసా? మరి తెలియకుండా ఇయని ఎలా చేస్తున్నావు? అమ్మ నాన్నతో పెద్దగా ప్రాబ్లం లేదండి. మా నాన్నమ్మ మాత్రం డౌట్ వచ్చినప్పుడు నా రూమ్ అంతా ఎతికేస్తుంది సిగరెట్లు మందు కోసం. అవును, దొరకలేదు కదా. ఎలా? ఎందుకంటే నేను ఇంటెలిజెంట్ గా ఆవిడ రూమ్ లోనే పెట్టేవాడిని కాబట్టి. ఇంతకీ మీకు మందు అలవాటు ఉందా? చేసుకుందాం, ఎలాగో కలుద్దాం కదా. రియలీ? నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నానండి. మీ వాయిస్ చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒక్కసారి మా బ్యాండ్ తో కలిసారంటే ఐ థింక్ వీ కెన్ జస్ట్ కిల్ ఇట్. ఎప్పుడు కలుద్దాం? పట్రా అందరినీ, రేపు మందేస్తా, మాట్లాడుకుందాం. ఓ, దట్స్ ద స్పిరిట్. మీరు మా బ్యాచ్ తో ఒక్కసారి కలిసారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నాతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు, ఒక్కొక్కడికి చూస్తారుగా. ది ఎనర్జీ అమేజింగ్ బ్రో, వి కిల్డ్ ఇట్. థ్యాంక్ యూ. అదిరిపోయింది. అంతే అంటావా? అదిరింది అంతే. ఎలా ఇచ్చాం? ఇదంతా చూడ్డానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ నువ్వేం టెన్షన్ పడకు, వీల్ హెల్ప్ యూ అవుట్. What the hell, she's crazy bro. రేపు జరగబోయే ప్రోగ్రామ్ మన దగ్గర ఎంతకంటే ఆప్షన్ లేదు. నువ్వు నోరు మూసుకో. స్వాతి, దిస్ ఇస్ అంజీ, ద అంకుల్. ఈడ్ని ఫ్రెండ్. యా, టయానికి పెళ్ళైతే నీ అంత కొడుకుండేవాడు. కరెక్టే. గిడసబారిపోయాడు ఎదవ్వ. What? Is she insulting me bro? ఇలాంటి లాంగ్వేజ్ తో నువ్వు మన రాక్ బ్యాండ్ లో పాటలు పాడిస్తావు. బాస బాడాయికి వెళ్తే సోక్ సినిమాకి వెళ్ళిందంట. పాట పాడాలంటే మంచి గొంతు ఉండాలా, దానికి పాడే గుణం ఉండాలా, శృతి తాళం తెలిసి ఉండాలా. సింప్రి జుట్టేసుకుని గుడ్డెలు సింపుకుని తిరిగితే రాదు పాట బ్రో. ఇప్పుడు మీ పాటకు కథ ఏంటి, కారణం ఏంటి? అదే చెప్పాను కదా, వినాయక చవితికి మా ఫ్రెండ్ కాలనీలో సెలబ్రేషన్స్. అది సందర్భం. నేను అడుగుతుంది మీ పాటకి కథా కమామిషు ఏంటని. ఇప్పుడు పుట్టినప్పుడో పాట, పెళ్ళయ్యాకో పాట, పోయాకో పాట, విత్తనాలు నాటినప్పుడో పాట, పంట చేతికొస్తే ఓ పాట. ప్రతి పాటకో కారణం ఉండాల, దాన్ని పాడితే జీవం ఉండాల. అంతేగాని నోటికొచ్చిన 4 ముక్కల్ని అటు తిప్పి ఇటు తిప్పి దబి దబి బాతే అది పాట అయిపోదు. ఇప్పుడు
ఏంటమ్మా ఇది ఏ పనికి నువ్వు చేసేది ఏంటి నూరు మొయ్. హాయ్ ఆంటీ. నా సన్ విక్రమ్. హాయ్ హౌ ఆర్ యు? కొంచెం షై టైప్ అన్నమాట. రే అమ్మ ఇక్కడ మాట్లాడు. మాట్లాడుకోండి బాబు. ఏంటమ్మా మాట్లాడరా. బ్రదర్ ఇందాక కూడా ఒక అమ్మాయి పాట పాడింది కదా, అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఏమో అండి తెలీదు. వాళ్ళ బ్యాండ్ పేరు ఏమైనా? తెలీదండి, నాకు ఏ డీటెయిల్స్ తెలియదు. దిస్ ఇస్ ద గర్ల్, ఈ షోకి కావాల్సిన సింగర్. అదే మరి పిచ్చంటే ఎక్కడో ఏదో ఫంక్షన్ లో పాడిన వాళ్ళు ఎక్కడున్నారో మనకెలా తెలుస్తుంది బ్రో? దట్స్ యువర్ ప్రాబ్లం. ఫైండ్ హర్. ఇక్కడున్నావే, బయటికి రా. నీ చావు నా చేతుల్లోనే, రా బయటికి. మొదన స్టెప్స్ వచ్చినోడా పెళ్ళాన్ని చెప్పడానికి చేతులు ఎలా కొత్తున్నారా నీ జమ్మడిపోను. అయ్యో పిచ్చి తల్లి, ఇలాంటి యదవని ఎలా పెళ్లి చేసుకున్నావబ్బా? నా బిడ్డ కాదే, వాడి బిడ్డ. అందుకే మీ ఇద్దరిని కలిపి చంపుతున్నాను. నా కళ్ళు కప్పి నిన్నే మోసం చేస్తారే. వద్దండి. అయ్యో మీకేమైంది? మా బేబీ కూడా ఇలాగే టీవీ సీరియల్ చూసేటప్పుడు బండ బూతులు తిట్టేది. ఎక్కడుందో ఏమైందో, టీవీ సీరియల్ చూస్తుందో లేదో. ఏదో సచ్చినట్టు అడుగుతావేంటి? ఇక్కడే ఉన్నాగా. ఏంటమ్మా? నేనున్నాను, ఏడకుండానండి. హాయ్ స్వాతి. హాయ్ తాత. యారా బేబీ గురించి ఏమైనా తెలిసిందా? లేదు తాత, నేను స్వాతితో చిన్న పనుండి వచ్చాను. నాతో పనేంటి? అంటే కొంచెం పర్సనల్. ఏదవేంటి తేడాగున్నాడు? ఒక గంటలో వచ్చేద్దాం. వయసు వచ్చిన పిల్లతో ఈ టైంలో నీకు పనేంట్రా? అవునేట్రా పని? అబ్బా ఒక గంటలో వచ్చేస్తాం తాత, పంపించు. కుదరదు. సరే పదా. ఇదిగో పిల్ల, 10 గంటల తర్వాత తలుపు మూసేస్తాను తెలుసుగా. ఇక్కడికి తీసుకొచ్చాడేంటి సచ్చినోడు? ఒరే ఆ సూప్ ఏంట్రా? గుడ్లు మింగేసి త్రాసుపాలాగా దించరా. నానమ్మన్రా నీకు. స్వాతి గారు ఆ, యూర్ రియల్లీ ఆసమ్ అండి. ఈ ఎదవది కూడా ఇటు తాత చూపులా ఉందేటి? ఒరే తప్పురా, అలా చూడకురా. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూసి ఫ్లాట్ అయ్యాను. మీకు విషయం చెప్పాలి, చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని వద్దురా, చెప్తే చంపేస్తాను సచ్చినోడా. ముయ్, ముయ్, ముయ్. మీ డెసిషన్ నాకు వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ రాత్రికి ఆలోచించి రేపు పొద్దునే చెప్పండి. మనిద్దరం కలిసి దేవుడా, ఈ ఎదవకి ఇలాంటి మాయదారి బుద్ధి ఇచ్చావేంట్రా నాయనా? దుంప నాశనం అయిపోతావు ఎదవ. స్వాతి గారు, ఇప్పుడు నేనేమన్నానండి బాబు? ఇంకా ఏమన్నారా ముదరష్టపోడా? పోయే కాలం బుద్ధులు దోపరం చేస్తున్నావు. అరుస్తారేంటండి? ఇష్టం లేకపోతే పాడనని చెప్పొచ్చుగా. పాడడం ఏంటి? నిన్న మన ఇద్దరం కలిసి పాడిన పాట సూపర్ హిట్ అయిందని మిమ్మల్ని మా బ్యాండ్ లో పర్మనెంట్ సింగర్ గా అడుగుదామని వచ్చా. దానికి కూడా ఇంత అరుస్తున్నారు. ఎంత భయపెట్టేశారా ఎదవా? ఇంతేనా? పాటేగా, పాడేద్దాం, నేను ఉన్నానుగా. మీరేంటో, మీ భాష ఏంటో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో నాకైతే అర్థం కాదండి. చాలా వెరైటీ పర్సనాలిటీ అండి మీరు. బాబు బాబు బిల్లు. నేను చూసుకుంటా. బిల్లు కట్టేంత పెద్దోడి అయిపోయావా? బిల్లా గడిది గుడ్డ. దీని ఓనరు 1 month ఊరెళ్ళాడు. ఈడు మన ఫ్రెండ్. సెట్ చేసా ఫ్రీ. నా క్యాంటీన్ ఎలా ఐడిస్ వచ్చిందో. రెసీను ఏట్రది? జీతాలు దొబ్బుతున్నారుగా. నేను లేకపోయేసరికి బద్దకాలు పెరిగిపోతున్నాయి సన్నాసులకి. బావా, అని బేబత్త లేదని బాధపడకు బావా, నేనున్నానుగా.